వచ్చినటువంటి పద్మశాలి కుల బాంధవులకు అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా పద్మశాలి జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు పద్మశాలి సమాజాన్ని కించపరిచే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది కూడా. దాని మీద కూడా మేము స్పందించడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత బతుకమ్మ సీరియల్ రాకపోవడం వల్ల మన నేత కార్మికులు ఉపవాసం ఉండడం ఇష్టం లేక, సావడం ఇష్టం లేక వేరే పని లేకుండా కుటుంబాన్ని పోషించుకునేందుకు ప్రభుత్వం పరంగా కేకే మహేందర్ రెడ్డి గారు నేత కార్మికులు ఆదుకోవాల్సింది పోయి పద్మశాలి సమాజాన్ని, పద్మశాలి జాతిని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది ఇది క్షమార్హం కాదు. కాబట్టి కేకే మహేందర్ రెడ్డి గారు మీరు బేషరతుగా నేతల విగ్రహం దగ్గర యావత్ పద్మశాలి సమాజానికి మీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. మీరు క్షమాపణ చెప్పని ఎడల మేము తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సమాజానికి పిలుపునిస్తాం. పిలుపునిచ్చిన తర్వాత ఒక మిమ్మల్నే కాదు, మీ ప్రభుత్వాన్ని, మీ కాంగ్రెస్ నాయకుల్ని కూడా ముట్టడించే లక్ష్యంగా పెట్టుకుంటాం. మా పద్మశాలి సమాజ జాతి సంక్షేమం కోసం మేము ఎలాంటి తెగింపు నిర్ణయాన్ని తీసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడే మాకు తెలిసిందంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక 2 రోజులకి రాబోతుందని తెలిసింది. ఆ లోపు మీరు క్షమాపణ చెప్పకపోతే రేవంత్ రెడ్డి గారి కన్వాయిని అడ్డుకోవడం మాత్రం బరాబర్ చేస్తాం. దీని విషయం వెనక తగ్గలేదు. కేకే మహేందర్ రెడ్డి గారు మీరు చేతులైతే వేయండి, లేకపోతే మూల కూర్చోండి. అంతేగాని మా జాతిని కించపరిచే విధంగా మాట్లాడితే ఎట్టి పరిస్థితులు ఉపయోగించలేదు. మీరు రేవంత్ రెడ్డి గారి కార్యక్రమానికి ముందుగానే మీరు మాకు బేషరతుగా ఏదో రూమ్లో కూర్చుని వీడియో పెట్టడం అట్లాగా చేనేత విగ్రహం దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. చెప్పనేది ఎలా తెలంగాణ పద్మశాలి సమాజానికి మేము పిలుపునిస్తే అప్పుడు మా పద్మశాలి పౌరుషం ఏంటో చూస్తారు. కాబట్టి ఇప్పటికి మీ వయసు గౌరవిస్తున్నాం. మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని మేము పద్మశాలి జేఏసీ తరఫున డిమాండ్ చేస్తూ జై పద్మశాలి. అభ్యర్థి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు సిరిసిల్ల పద్మశాలీల గురించి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం సమంజసం కాదు. ఒక ఆసామి బతుకమ్మ చీరలు ఇవ్వని చెప్పి బతుకమ్మ చీరలు ఆర్డర్ లేక ఉపాధి కోల్పోయి ఆయన ఏదో పాపడాలు, బొమ్మలు, ఇంకా ఇతర వస్తువులు అమ్ముకుంటే అతనితో సొంతంగా సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెడితే దాన్ని ఒక విలేకరి తీసుకొని తన ఫేస్బుక్లో పెడితే ఆ వీడియోను చూసి ఈ పెద్ద మనిషి ఎంతమంది పాపడాలు అమ్ముకుంటుర్రు, ఎంతమంది నిరోధ ప్యాకెట్ అమ్ముకుంటుర్రు, గిదేనా మీ సంస్కారం? గిదేనా అంటే ఇప్పుడు ఇంకా నిరోధ ప్యాకెట్ల ముచ్చట ఏమొస్తుంది? హైకోర్టు అడ్వకేట్ అని మాట్లాడుతూ ఉంటారు, తెలంగాణ ఉద్యమకారుని మాట్లాడుతుంటారు. నీ ఏజ్ ఏంది? గిసోటి పదాల నిరోధులు. ఎంతమంది పద్మశాలీలు నిరోధులు అమ్ముకోగా చూసిరు మీరు? ఎంతమంది పద్మశాలీల దగ్గర నిరోధులు మీరు కొనుక్కున్నారు? సరేనండి మహేందర్ రెడ్డి గారు, మీరు నిరోధులు వాడుతుంటే మీరు వాడుకోండి, అది మీ వ్యక్తిగతం, మేము కాదని అంటలేము మేము. కానీ పద్మశాలి సమాజానికి ఎందుకు ఆపాదిస్తున్నారు మీరు? దీని మీద మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. చెప్పకపోతే పద్మశాలి సమాజం మొత్తం కూడా పార్టీలకు అతీతంగా జేఏసీగా ఏర్పడి నిన్ను ఖచ్చితంగా నిలదీస్తాం, నిన్ను ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం, నిన్ను ఖచ్చితంగా సిరిసిల్ల పట్టణానికి రాకుండా అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నేను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను అడుగుతా ఉన్నాను, మీ నాయకులకు ఇదే చెప్తున్నారా? సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఒక 80,000 ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పద్మశాలి సమాజాన్ని ఈ రకంగా అవమానించమంటున్నారా? ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి ధర్మత? అధికారం వచ్చింది కదా అని చెప్పి కళ్ళు నెత్తికెక్కి ఇష్టారాజ్యం మాట్లాడితే ఇక్కడెవడు సహించేటోడు లేడు, ఇక్కడెవడు పడేటోడు లేడు. ఇష్టారాజ్యం మాట్లాడితే ఎక్కువ శానా ఊపుకుండేది లేదు. మీరు బహిరంగంగా మీరు నేతన్న చౌకాడికి వచ్చి ముక్కు నాలకు రాసి క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే ఈ 7వ తారీఖున సీఎం గారి ప్రోగ్రాం ఉంది సిరిసిల్లలో, అదే వెమ్లవాడలో. పద్మశాలి సమాజం మొత్తం ఆ ప్రోగ్రామాన్ని మేము అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు బహిరంగంగా
బేషరతుగా మీరు ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి. ఏ కోశాన కూడా ఊపుండే ముచ్చట్లేదు. దేనికైనా దిగుతాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టిస్తావో చూస్తాం. నువ్వు ఎంతమందిని జైలుకు పంపుతావో చూస్తాం. ఎంతమంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేపిస్తావో చూస్తాం. మేము చూద్దాం. కేకే మహేందర్ రెడ్డి గారు, దయచేసి మీకు మరీ చెప్తా ఉన్నా, నోట్లు అదుపులో పెట్టుకోండి. మీరు ఇష్టం వచ్చినట్టు నోరు దొరికితే మంచిది కాదు. మీరు బహిరంగ క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కేకే మహేందర్ రెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ట్రోలింగ్ అవుతున్నాయి. వాస్తవంగా అతను ఒక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆ రకంగా మాట్లాడడం సబబు కాదు. ఇలా ప్రతి ఒక్క వర్కరు ఆసామి అనుభవ రామచంద్ర అనుకుంటా గత 3 నెలల నుంచి కడుపులు మార్చుకుంటున్నారు. మీరు ఒక్కసారి కార్మిక క్షేత్రంకి వస్తే మీకు తెలుస్తుంది మా బాధలేందో. ఈరోజు మీరు ఆడ కూర్చొని పాపడాలు అమ్ముతులు, నిరోధ ప్యాకెట్ అమ్ముతులు అని చెప్పి బోళ్ళ మాట్లాడు ఎంతవరకు కరెక్ట్? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, చేనేత కార్మికుల మీద చిత్తశుద్ధి ఉంటే రేపు 7వ తారీఖు మీ రేవంత్ రెడ్డి గారితో బిల్లులు ఇప్పించి బతుకమ్మ చీర ఆర్డర్ ఇప్పించాలి. కానీ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కదా అని చెప్పి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా. మీరు మాట్లాడే మాటలు, మీకు వయసు నాకు తెలిసి 62 సంవత్సరాలు ఉంటుంది కావచ్చు. మీరు మాట్లాడే మాటలు మీ వయసుకు తగ్గ మాటలు కాదు. ఇది అంటే మీరు ఏం చేస్తున్నారంటే పట్టిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేరని చెప్పి ఆ ప్రజల మీద అక్కసు వెలగక్కుంటూ ఇట్లా విసంగా మాట్లాడుతూ మీ కింద నాయకులతో పాటు ఇష్టానుసారంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? మీరు ఏదైనా ఉంటే ఉపాధి కల్పించే ఆలోచన చేయాలి తప్పించి ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ మా పద్మశాలీలను, నేత కార్మికులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు పరిస్థితి ఏ దాకా వచ్చింది? 3 నెలల నుంచి ఏంది పరిస్థితి ఊళ్ళో? ఒకసారి మీరు కార్మిక క్షేత్రానికి వచ్చి తిరుగుతా తెలుస్తుంది. ఏదో మీ నాయకులు చెప్పి ఏం కాదు, ఒక 4-5 బతుకులు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. సిరిసిల్లలో ఆసాముల పరిస్థితి ఏంది, వర్కర్ల పరిస్థితి మీరు ఫస్ట్ వచ్చి లోపల సిరిసిల్ల పట్టణంలో తిరుగుతే మీకు తెలుస్తుంది తప్పించి వీళ్ళు మాటలు నమ్మి మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ఖచ్చితంగా ఈ 2 రోజులలో అంటే మీరు మీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేలో బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా మా పద్మశాలి సమాజ వర్గం నుంచి మిమ్మల్ని మీ సార్ పర్యటన అడ్డుకుంటామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రంగం ఈ వస్త్ర పరిశ్రమకు సంబంధించింది సిరిసిల్లలో దాదాపు 80% అదే వృత్తిపైన ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ ప్రభుత్వమైనా, అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమైనా, తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమైనా, నేత కార్మికులను ఏ విధంగా ఆదుకోవాలి, నేత కార్మికులకు ఏ విధంగా చేయూతనివ్వాలి, వారి స్థితిగతులను ఏ విధంగా మార్చాలి అన్నటువంటి ఆలోచనతో వారి కార్యాచరణ చేపట్టడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా సిరిసిల్లకు వచ్చేసి ఇక్కడ నేత కార్మికుల దుస్థితులను చూసి ఇక్కడ వీరికి అందుబాటులో మన ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పి వారికి చెందినటువంటి సాయాన్ని వారు ఆనాడు అందించడం జరిగింది. అదే పార్టీకి చెందినటువంటి నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి సిరిసిల్లలో 80% పైగా ఉన్నటువంటి నేత కార్మికుల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఒక తేళ్ల సత్యం అనేటువంటి ఒక ఆసామి గత ప్రభుత్వం పోయిన తర్వాత, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఆర్డర్లు సిరిసిల్లకు లేకపోవడంతో తన సాంచలు బంధుపడి తను వృత్తి నడుపుకోలేని పరిస్థితిలో పాపడాలు అమ్ముకుంటున్నా అని చెప్పేసి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి తన సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దానికి ఒక విలేకరి దాన్నే రీపోస్ట్ చేయడం వల్ల ఆ పోస్టును చూసినటువంటి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏంటా ఎంతమంది పాపడాలు అమ్ముతున్నారు, ఎంతమంది నిరోధులు అమ్ముతున్నారు అని, నిరోధ ప్యాకెట్లు అమ్ముతున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే పద్మశాలీలు, సిరిసిల్ల నేత కార్మికులు, సిరిసిల్లలో ఉన్నటువంటి ఆసాములు వస్త్ర పరిశ్రమను నమ్ముకొని బతికినటువంటి వారి వస్త్ర పరిశ్రమలో వారి యొక్క పని లేకపోతే ఇతర వ్యాపారాల వైపు పోవడం అంటే మీకు నచ్చడం లేదా? అంటే ఉరి వేసుకొని వెనుకట్లాగా సిరిశాలను మళ్ళీ ఉరిశాలగా చేయాలనేటువంటి ఆలోచన మీకు ఉన్నదా? మీరు మాట్లాడే మాట ఏంటిది? మీరు మాట్లాడే పద్ధతి ఏదైనా మీకు బాగుందని చెప్పి మీకు అనిపిస్తూ ఉందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే నిరోధ ప్యాకెట్లు అమ్ముతున్నారంటే వ్యభిచారం వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారా? అంటే ఏ విధమైనటువంటి అర్థం దీనిలో వస్తుంది? మీరు మాట్లాడేదాంట్లో కనీసం సిగ్గు అనిపించట్లేదా? మీ వయస్సు కన్నా విలువ ఇవ్వాలి కదా. మీ వయసుకు ఉన్నటువంటి మాటలేనా మాట్లాడేది?
సిగ్గుగా అనిపించాలి కనీసం మాట మాట్లాడేటప్పుడు. అదేవిధంగా సిరిసిల్లకు సంబంధించినటువంటి బతుకమ్మ చీరలు ఏదైనా మళ్ళీ ఆర్డర్లు ఇస్తున్నారా అనేటివి అన్ని విలేకరి క్వశ్చన్ చేస్తే దానికి 6 ఏళ్ళు దొబ్బు తిన్నా సాలదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. 6 ఏళ్ళు దొబ్బు తిన్నా సాలదా అంటే ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను, ఇక్కడ ఉన్నటువంటి ఆసాములను ఏ విధంగా పైకి తీసుకురావాలి, ఏ విధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో వారికి బతుకమ్మ చీరల ఆర్డర్ని ఇవ్వడం జరిగింది. ఆ బతుకమ్మ చీరలు పనిచేసి సంపాదించుకొని వాళ్ళు కొంతవరకు ఆర్థికంగా సెట్ అయ్యేటువంటి పరిస్థితిలో ఉంటే 6 ఏళ్ళు దొబ్బి తిన్నా చాలదా అంటే మీ ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినట్టు నేత కార్మికులు ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కేకే మహేందర్ రెడ్డి గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అధికారం ఉంది కదా అని అధికారం మతంతో కళ్ళు నెత్తికెక్కి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతా అంటే ఇది సరికాదు. ఖచ్చితంగా మేము సిరిసిల్ల పద్మశాలి సమాజం పక్షాన మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నాం. మీరు బహిరంగంగా నేతన్న చౌక్లో క్షమాపణ చెప్పాలి. ఒకవేళ చెప్పనట్టు ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తాం. సిరిసిల్లలో మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకొని సిరిసిల్లలో కాలు పెట్టకుండా చేస్తామని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నా. అలాగే ఎప్పుడైనా కూడా రాజకీయాలు ఎన్నికల మట్టుకే ఉండాలి. ఎన్నికలలో నీకు సిరిసిల్ల పట్టణ ప్రజలు ఓట్లు వేయకపోతే మాత్రం కడుపులో ఇంత కుట్ర పెట్టుకొని సిరిసిల్ల నేతల మీద కక్ష సాధింపు చర్యగా ఈ మాటలు ఒక మీదికేమో ప్రేమగా చూపిస్తూ లోపలేమో కపట విషయం పెట్టుకొని ధృతరాష్ట్ర ప్రేమను చూపిస్తూ ఉన్నారా మీరు సిరిసిల్ల ప్రజల మీద, సిరిసిల్ల నేతల మీద? ఈ పద్ధతి మానుకోవాలి. వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పి సిరిసిల్ల నేత కార్మికులకు మీరు డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిరిసిల్ల నేత కార్మికులకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీసి భవిష్యత్ కార్యాచరణను మేము సిరిసిల్ల పద్మశాలి జేఏసీ తరఫున ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.